రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో పాటు షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో భారీ వర్ష సూచనకి అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. మరి రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఇటు భారీ వర్షాలు రానున్న 2 రోజులకు ఇచ్చారు కదా, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎట్లా ఉంటాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దానికన్నా ఆనుకుని ఉన్న మనకి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకి ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ ఒరిస్సా, అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర, అలాగే ఈశాన్య తెలంగాణ మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి 18 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మీదుగా ఒక ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ కూడా కేంద్రీకరించబడడం వల్ల ఈ వర్షపాతం మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 సినాప్టిక్స్ అంటే ఈ ప్రభావం వల్ల మనకి వచ్చే 2 రోజులు కూడా ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మోస్తరు వర్షపాతం చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఇటు ఆవర్తనం షియర్ జోన్తో పాటు నైరుతి రుతుపవనాల కదలికలు రాష్ట్రం మీద ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. దాదాపుగా కళింగపట్నం వరకు కూడా ఉండడం అయితే జరిగింది. మనకి రాజస్థాన్ మీదుగా నుంచి దాదాపుగా కళింగపట్నం వరకు కూడా మాన్సూన్ ట్రఫ్ కొద్దిగా మనకి సెంట్రల్ ఇండియా మీదుగా ప్యారలల్గా తెలంగాణ మీదుగా వచ్చినట్లయితే మరింత వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఉపరితల ఆవర్తనము ఈ షియర్ జోన్ ఉండడం వల్ల మనకి మాన్సూన్ కొద్దిగా యాక్టివ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక వర్షాలు ఈ రోజు కావచ్చు, రేపు ఎల్లుండి ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల వరకు కూడా మనకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాత్ర కొద్దిగా మనకి ఈ షియర్ జోన్ కూడా ప్రభావం ఉన్నట్లయితే కొద్దిగా నిజామాబాద్ కింద ఉన్న ప్రదేశాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం ఉంటుంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అంటే మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కొద్దిగా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది 2 రోజులు కూడా. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఉదయం అంతా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్న సాయంత్రం కొద్దిగా చిరుజల్లులతో మొదలై రాత్రి కొద్దిగా స్పెల్స్ ఉండే అవకాశం అయితే ఉంది. రేపు కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు రాష్ట్రం మీద క్లౌడ్ మూవ్మెంట్ ఎలా ఉంది? ఏ జిల్లాల మీద ఈరోజు వర్ష ప్రభావం కనిపించఉంది? ప్రస్తుతం చూసుకున్నట్లు మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో మనకి క్లౌడ్ మూవ్ అవుతుంది. అదేవిధంగా ఉపరితల ఆవర్తనం మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా కేంద్రీకరించబడడం వల్ల ఈ పరిసర అంటే మనకి ములుగు కానీ, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మనకి రాత్రి కొంచెం క్లౌడ్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి రెయిన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల మీద కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావం ఏమన్నా మన మీద కూడా ఉండే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల్లో? మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది నార్త్కి మూవ్ అయినప్పుడు అంటే హిమాలయస్ కానీ, ఫుడ్ హిల్స్ జరిగినప్పుడు కానీ ఉత్తర భారతదేశంలోని అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా మాన్సూన్ ట్రఫ్ ఆసిలేట్ అవుతుంటుంది అంటే 5 to 10 hours అంటే 5 days అటు ఉండడం, 5 days కొంచెం కిందకి వచ్చినప్పుడు కానీ సెంట్రల్ ఇండియా మీదకి వచ్చినప్పుడు తెలంగాణ మీదకి మాత్రం వర్షపాతం నమోదవుతుంది అనమాట బాగా. అంటే ఇప్పుడు రాష్ట్రం మీద చూస్తున్నాం తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. సాయంత్రం పూట ఎక్కువ ప్రభావం ఉంది. అసలు కంటిన్యూ రెయిన్స్ ఎప్పటి నుండి చూడొచ్చు రాష్ట్రం మీద? మనకి పూర్తిగా సెంట్రల్ ఇండియా మీద ఉన్నప్పుడు ఒక అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడి బలపడి మన సైడ్ కానీ తీరం దాటినట్టయితే ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం చూడొచ్చు. స్ప్రెడ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే మనకి ట్రఫ్ అనేది ఇంకా లిటిల్ బిట్ నార్త్లో ఉంది కాబట్టి మనకి సెంట్రల్ ఇండియా పూర్తిగా వచ్చినప్పుడు దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆవర్తనం ఎప్పుడు బలహీనపడే అవకాశం ఉంటుంది? ఈ షియర్ జోన్ ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? మరో 2 రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ వారం అంతా కూడా ఇది కొంచెం స్థిరీకరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల మనకు కొద్దిగా వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. ఎస్, మనకు తెలంగాణ రాష్ట్రం మీద అయితే ఒక షియర్ జోన్ ప్రభావంతో పాటు ఆవర్తన ప్రభావం కారణంగా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.